టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో టెస్టులకు గుడ్ బై చెప్పనున్నాడని, అతడి కెరీర్లో మెల్బోర్న్ టెస్టే చివరిదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కోచ్ గంభీర్తో రోహిత్కు విభేదాలు ఏర్పడ్డాయని, అతడి టెస్ట్ కెరీర్ ముగిసిపోయిందనే వార్తలు వచ్చాయి. సిడ్నీ టెస్ట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకోవడం కూడా ఈ ఊహాగానాలకు బలం చేకూర్చింది. అయితే తాజాగా ఈ ప్రచారానికి రోహిత్ శర్మ చెక్ పెట్టాడు. సిడ్నీ టెస్ట్లో లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్కు రోహిత్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చేశాడు. నేను ఆటకు వీడ్కోలు పలకబోవడం లేదు. సిడ్నీ టెస్ట్ నుంచి మాత్రమే తప్పుకున్నా. ఎందుకంటే జట్టు అవసరాలే నాకు ముఖ్యం. పెర్త్ టెస్ట్లో యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్లు కీలక భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. అందుకే నేను 2-3 టెస్టుల్లో 6వ స్థానంలో ఆడాను. ఇది చాలా సున్నితమైన నిర్ణయమే అయినా జట్టు ప్రయోజనాలే నాకు ముఖ్యం. ఇప్పుడు నేను ఫామ్లో లేను. నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. కానీ వచ్చే 4-5 నెలలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పగలరు? నేను రన్స్ చేయనని ఎవరైనా గ్యారంటీ ఇస్తారా? నా రిటైర్మెంట్ను డిసైడ్ చేయలేరు. నేను 2 పిల్లల తండ్రిని. ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు అని టీమిండియా కెప్టెన్ తన కౌంటర్ ఇచ్చాడు.